హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యాస్ కిచెన్. ఈరోజు ఎంతో ఈజీగా కస్టర్డ్తో క్యారమిల్ పుడింగ్ ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో చూసేద్దామా. అందుకోసం ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిల్క్ అనేవి కాస్త తెల్లాక షుగర్ యాడ్ చేసుకొని షుగర్ని కాస్త కరగనివ్వాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఆ తర్వాత మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా నిదానంగా కలిపి పక్కనుంచుకోవాలి. షుగర్ కాస్త కరిగాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుకోవాలి. ఆ తర్వాత కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకొని నిదానంగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యారమిల్ కోసం ఒక కడాయి పెట్టుకొని షుగర్ యాడ్ చేసుకొని క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి క్యారమిల్ యాడ్ చేసుకొని కస్టర్డ్ని కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారమిల్ పుడింగ్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్